దానియేలు గ్రంథం 8వ అధ్యాయం. రాజగు బెల్షస్సరు ప్రభుత్వపు 3వ సంవత్సరమందు దానియేలును నాకు మొదట కలిగిన దర్శనముగాక మరి ఒక దర్శనము కలిగెను. నేను దర్శనము చూచుచుంటిని. చూచుచున్నప్పుడు నేను ఏలామును ప్రదేశ సంబంధమగు శూషనను పట్టణపు నగరిలో ఉండగా దర్శనము నాకు కలిగెను. నేను ఓలయ్యను నది ప్రక్కన ఉన్నట్టు నాకు దర్శనము కలిగెను. నేను కనులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన నిలిచియుండెను. దానికి 2 కొమ్ములు, ఆ కొమ్ములు ఎత్తైనవి గాని ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను. ఎత్తుగలది దానికి తరువాత మొలిచినది. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని. ఇట్లు జరుగగా దానిని ఎదిరించుటకైనను అది పట్టకుండా తప్పించుకున్నటకైనను ఏ జంతువునకును శక్తి లేకపోయెను. అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచూ వచ్చెను. నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్లు నేల మోపకుండా భూమి యందంతటా పరుగులెత్తెను. దాని 2 కన్నుల మధ్యనొక ప్రసిద్ధమైన కొమ్ముండెను. ఈ మేకపోతు నేను నది ప్రక్కన నిలుచుట చూచిన 2 కొమ్ములు గల పొట్టేలు సమీపమునకు వచ్చి భయంకరమైన కోపముతోనూ బలముతోనూ దాని మీదికి ఢీకొని వచ్చెను. నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలును కలుసుకుని మిక్కిలి రౌద్రము గలదై దాని మీదికి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని 2 కొమ్ములను పగలగొట్టెను. ఆ పొట్టేలు దానినెదిరింపలేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను. దాని బలమును అణచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరి చేతను కాకపోయెను. ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చెను. అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగెను. విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగెను. ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను. ఆకాశ సైన్యమునంటునంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ల క్రింద అణగద్రొక్కుచుండెను. ఆ సైన్యము యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకుని అనుదిన బల్యర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై ఒక సేన అతనికి ఇయ్యబడును. అతడు సత్యమును వ్యర్థపరచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాటలాడిగా వింటిని. అంతలో మాటలాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాటలాడుచుండెను. ఏమనగా, అనుదిన బలిని గూర్చియు అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చియు కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్లు పట్టుననియు ఈ ఆలయ స్థానమును జన సమూహమును కాళ్ల క్రింద త్రొక్కబడుట ఎన్నాళ్లు జరుగునో అనియు మాటలాడుకునిరి. అందుకతడు 2300 దినముల మట్టుకే అని నాతో చెప్పెను. అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును. దానియేలును నేను ఈ దర్శనము చూచితిని. దాని తెలుసుకొనదగిన వివేకము పొందవలెనని ఉండగా మనుష్యుని రూపము గల ఒకడు నా ఎదుట నిలిచెను. అంతటా ఓలయి నదీ తీరముల మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుష్యుని స్వరము వింటిని. అది గబ్రియేలు, ఈ దర్శన భావమును ఇతనికి తెలియజేయుమని చెప్పెను. అప్పుడతడు నేను నిలుచున్న చోటునకు వచ్చెను. అతడు రాగానే నేను మహాభయముంది సాష్టాంగపడితిని. అతడు, నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలమును గూర్చినదని తెలుసుకొనమనెను. అతడు నాతో మాటలాడుచుండగా నేను గాఢనిద్ర పట్టినవాడనై నేలను సాష్టాంగపడితిని. గనుక అతడు నన్ను పట్టుకుని లేవనెత్తి నిలవబెట్టెను. మరియు అతడు, ఉగ్రత సమాప్తమైన కాలమందు కలుగబోవునట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాను. ఏలయనగా అది నిర్ణయించిన అంత్యకాలమును గూర్చినది. నీవు చూచిన 2 కొమ్ములు గల ఆ పొట్టేలున్నదే, అది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది. బొత్సుగల ఆ మేకపోతు గ్రీకుల రాజు. దాని 2 కన్నుల మధ్యనున్న ఆ పెద్ద కొమ్ము
వారి మొదటి రాజును సూచించుచున్నది. అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి గదా. 4 రాజులు ఆ జనములో నుండి పుట్టుదురుగాని వారు అతనికున్న బలము గలవారుగా ఉండరు. వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూర ముఖము గలవాడును యుక్తి గలవాడునయుండి ఉపాయము తెలుసుకొను ఒక రాజు పుట్టును. అతడు గెలుచును గాని తన స్వబలము వలన గెలవడు. ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయుటయందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపజేయును. మరియు అతడు ఉపాయము కలిగిన వాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును. అతడు అతిశయపడి తన్ను తాను హెచ్చించుకొనును. క్షేమముగానున్న కాలమందు అనేకులను సంహరించును. అతడు రాజాధిరాజుతో యుద్ధము చేయును గాని కడపట అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడును. ఆ దినములను గూర్చిన దర్శనమును వివరించియున్నాను. అది వాస్తవము. అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును. నీవైతే ఈ దర్శనము వెల్లడి చేయుకుమనెను. ఈ దర్శనము కలుగగా దానియేలను నేను మూర్ఛిల్లి కొన్నాళ్లు వ్యాధిగ్రస్తుడనయుంటిని. పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయుచూ వచ్చితిని. ఈ దర్శనమును గూర్చి విస్మయము గలవాడనైతిని గాని దాని సంగతి తెలుపుగలవాడెవడునూ లేకపోయెను.